భీమసేనుడంతటి వాడు భయపడిపోయి, అమ్మ బాబో ఈ రూపాన్ని నేను చూడలేను, మహానుభావ మీ రూపాన్ని ఉపసంహారం చేయండి, ఇంతకుముందు ఎలా కనపడ్డారో అలాగే కనపడండి అని అడిగారు. ఉపసంహారం చేసి, నాయనా నీకు చూపించినది నిజస్వరూపం కాదు, ఏదో కొద్దిగా చూపించా నల్లపూస, అసలు నా నిజస్వరూపానికి దీనికి పోలిక లేదు, నా యథార్థ స్వరూపంతో నేను నిలబడితే గుండె రక్కలైపోతుంది ఎవరికైనా, అది అరివీర భయంకర స్వరూపం. కానీ పరమ భాగవతోత్తములైన వాళ్ళని అనుగ్రహించడానికి కోతి పిల్లంత పిల్లి పిల్లంతా కూడా కనపడుతుంటారు అని. ఇది అంత భయంకర స్వరూపం, శత్రువులు కనబడితే రెండింతలై నిలబడుతుంది. అంతటి పరాక్రమం ఉన్నవాణ్ణి, అటువంటి జవసత్వాలు ఉన్నవాణ్ణి ఇప్పటికీ భీమసేన అని హస్తినాపురంలో ఆ ధృతరాష్ట్రుడు ఆ ధార్తరాష్ట్రుడు కలిసి మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు